మీ కుటుంబం అస్సలు బాగోలేదు. నీ బిడ్డల పరిస్థితులు కూడా అస్సలు బాగోలేదు. ఎంతో కాలం నుంచి కష్టపడుతున్నారు కానీ కష్టపడిన డబ్బులు ఇంకా రాలేదు. కష్టపడిన అమౌంట్ డబ్బులు ఇంకా రాలేదు. నీ భార్య నీ బిడ్డలు కలిసి లేరు. ఇలా చేయండి, తప్పకుండా దేవుడు మీ జీవితంలో నూతన కార్యములు చేయబోతున్నాడు. ఇది నమ్మి ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో ఒక అద్భుతం అయితే చేయబోతున్నాడండి. ఇది నమ్మండి. ప్రతిరోజు కీర్తన గ్రంథము రోజుకి 3 కానీ 4 సార్లు కానీ చదవండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యములు చేయబోతున్నాడు. మీరు కష్టపడినటువంటి జీతం మీకు రావట్లేదని ఇబ్బంది పడుతున్నారా? మీ కుటుంబంలో అంతా కూడా బాగోలేదు. అసలు నీ బిడ్డలు కానీ నీ భార్య కానీ వేరే ఉంటున్నారు. విడాకులు దాకా కాలం నుంచి వేదనతో కన్నీటితో దుఃఖిస్తున్నారా? దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడండి. ఇది నమ్మండి. తప్పకుండా దేవుడు మీ కన్నీటిని నాట్యముగా చేసే రోజు తప్పకుండా ఉంటుందండి. కీర్తన గ్రంథము తప్పకుండా ప్రతిరోజు కూడా 3 సార్లు కానీ 4 సార్లు కానీ చదివితే మీకు దేవుడు అద్భుతం చేస్తాడండి. ఎప్పటి నుంచో నా బాధలు ఇలానే ఉన్నాయి, నేను కన్నీటితో రోధిస్తున్నాను, నా బాధలు ఎవరు తీర్చగలరు, అయిన వాళ్ళు కూడా మమ్మల్ని వదిలేశారు అనుకుంటున్నావా? అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడండి. దేవుడు ఖచ్చితంగా ఈ 2026 సంవత్సరంలో మీకు అద్భుతాలు చేయబోతున్నాడు. ఇది నమ్మి కీర్తన గ్రంథము రోజు 3 సార్లు చదవగలిగితే దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు అండి. తప్పకుండా మీరు కీర్తన గ్రంథము చదవండి. మీరే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేస్తారు, నాకు ఈ అద్భుతం జరిగింది అని మీరే సాక్ష్యం చెప్తారండి. అంత చక్కగా దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. ప్రతిరోజు కీర్తన చదవండి. ఆగిపోయిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు తిరిగి ఇప్పిస్తాడండి. ఈ ఛానల్ని ఇంతవరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నోటిఫికేషన్ వస్తుందండి, బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ని మీరు నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా వస్తుందండి. సో మీరు కమెంట్లో ఏమని రాస్తారంటే నేను ధన్యుడను, నేను ధన్యురాలను అని రాయండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యములు చేయబోతున్నాడు. ఇంకా మొదటిగా మీ కుటుంబం బాగోలేదు, నేను సంపాదించినటువంటి కష్టార్జితం ఏదైతే ఉన్నాయో డబ్బులు ఆగిపోయాయని ఇబ్బంది పడుతున్నావా? ఆ డబ్బులన్నీ కూడా దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడండి. మీ కష్టార్జితాన్ని దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఇది నమ్మండి. కీర్తన గ్రంథము 128 అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలి యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలె నుండెను. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగునట్టు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. మరొక్కసారి చదువుకుందామండి. కీర్తన గ్రంథము 128 అధ్యాయము 1వ వచనం నుండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలి యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలి వలె నుండెను. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. మొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగి మనం జీవించాలండి. ఆయన త్రోవల యందు నడవాలి. మనం అందరం కూడా ఆయన యందు భయము కలిగి భక్తి కలిగి ఆయన త్రోవల యందు చక్కగా నడుస్తూ ఉంటే వారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీ చేతుల కష్టార్జితం అంటే నువ్వు సంపాదించినటువంటి సంపాదనంతా కూడా చెల్లు సంచిలో పోసినట్లు ఇబ్బంది పడుతున్నావా? అప్పులు ఊబులో ఉన్నావా? నువ్వు కష్టపడిన డబ్బులు ఎవరో తీసుకొని వాళ్ళు నీకు ఎగ్గొట్టారా? అయితే ఇవన్నీ కూడా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడండి. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2026 సంవత్సరంలో మీరు కష్టపడినటువంటి కష్టార్జితం ఏదైతే ఉందో రావటం లేదని
దుఃఖిస్తున్నారా, బాధపడుతున్నారా, వేదన చెందుతున్నారా? మీ దుఃఖాన్ని దేవుడు చూస్తున్నాడండి. మీకు అద్భుతం చేయబోతున్నాడు. మీకు రావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంతా కూడా తిరిగి వాళ్ళే ఇచ్చే విధంగా దేవుడు మార్చబోతున్నాడు. ఈ కీర్తన గ్రంథం రోజుకు 3 సార్లు మీరు ఇలా చదవగలిగితే దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు చేయబోతున్నాడండి. ఇలా మీకు కష్టార్జితం ఏదైతే ఉందో, మరి ఇంట్లో అప్పులు బాధల్లో ఊబిలో ఉన్నారా? మీ పిల్లల్ని పెంచడం కష్టమైపోతుందా? పిల్లలు చదివించుకోవటం, ఫీజులు కట్టాలంటే ఇబ్బంది పడుతున్నారా? అన్నీ కూడా దేవుడు తీర్చబోతున్నాడండి. నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలు అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యములు చేయబోతున్నాడు. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండెను, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆస్వాదించబడును. నీలోగిట నీ భార్య ఉందా? నీ భార్య మీరు కలిసి ఉండటం లేదా వేరు వేరే జీవిస్తున్నారా? విడాకులు తీసుకుందామని నిర్ణయించుకున్నారా? విడాకులు అయిపోయాయా? అయినా ఏమీ కాదండి, దేవుడు మీ కుటుంబాన్ని కలపబోతున్నాడు. మీరు దుఃఖిస్తున్నారేమో, నీ భార్య అయినా లేదంటే నీ భర్త అయినా నీ బిడ్డలైనా ఎవరైనా కూడా మరి కుటుంబంలో అనేక సమస్యలతో ఇడిపోయారేమో, కానీ దేవుడు మీ కుటుంబాన్ని కలపబోతున్నాడండి. ఇది నమ్మి మీరు ఈ కీర్తన గ్రంథాన్ని రోజుకు 3 సార్లు చదవగలిగితే దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడండి. ఇది నమ్మండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఇలా నీ పిల్లలు మరి నీకు కూతురే కావచ్చు, కొడుకులే కావచ్చు, ఎవరైనా కావచ్చండి, మరి అనేకమైన వ్యసనాలతో వాళ్ళు లోనై ఉన్నారేమో. ఆ వ్యసనాల నుండి దేవుడు తప్పించబోతున్నాడు. నా పిల్లల పరిస్థితి అసలు బాగోలేదు, వాళ్ళు చెడిపోయారు, వాళ్ళు చెడు నడవడికను కలిగి జీవిస్తున్నారని నేను రోధిస్తున్నావా? కన్నీటితో ప్రార్థిస్తున్నావా? దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడండి. చూచే దేవుడండి మన దేవుడు. మీరు తప్పకుండా ఈ నూతన సంవత్సరంలో అద్భుతాలు చూస్తారండి. తప్పకుండా ఇది నమ్మి ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో నూతన కార్యాలు తప్పకుండా చేస్తాడు. మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడండి. ఇది నమ్మండి. మీ పిల్లలు కూడా ఒలీవ మొక్కల వలెను ఉంటారండి. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలెనుంటుంది. మీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా కావచ్చండి. మీ కుటుంబంలో అనేక సమస్యలతో విడిపోయారేమో, కోర్టు దాకా వెళ్ళి విడాకులు కూడా తీసుకున్నారేమో. అవన్నీ తీసుకున్నా కూడా దేవుడు మిమ్మల్ని ఒకటిగా చేస్తున్నాడండి. మీ కుటుంబం సంతోషంగా ఈ 2026 సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని కలపబోతున్నాడు. మీ కుటుంబాన్ని కలపబోతున్నాడు. నీ బిడ్డలతో సంతోషంగా జీవించే రోజులైతే వస్తున్నాయి. మీ జీవితాల్లో అద్భుతములు చేసే రోజులైతే వస్తున్నాయండి. తప్పకుండా మీరు కీర్తన గ్రంథం 3 సార్లు చదివినట్లయితే దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యములు చేయబోతున్నాడు. నీవు కష్టపడిన సొమ్ము ఎక్కడైతే ఉందో అవన్నీ కూడా ఆ అమౌంట్ ఎవరైతే తీసుకుని ఎగ్గొట్టారో వాళ్ళే తిరిగి మీ ఇంటికి తీసుకొచ్చే రోజులైతే దగ్గరకు వస్తున్నాయండి. నీ ఇల్లు, బంగారం, పొలం ఏదైతే ఉందో అవన్నీ కూడా నీవే, నీ బిడ్డలే అనుభవించే రోజులైతే వస్తున్నాయండి. దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. ఇది నమ్మండి. మీ జీవితంలో అద్భుత కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. ద్రాక్ష చెట్టు ఎలా ఫలిస్తుందో అలాగనే లోగిట నీ భార్య కూడా ద్రాక్షవల్లి వలె ఉంటుందండి. తప్పకుండా ఫలిస్తారు. భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఏదైనా సరే వేరువేరుగా మీరు జీవిస్తున్నారేమో, మళ్ళీ తుఫాన్లాగా ఉన్నారేమో, మళ్ళీ ముళ్ళ తుఫాన్లాగా ఉన్నారేమో. అవన్నీ కూడా దేవుడు నీ భార్య అయినా నీ భర్తనైనా, నీ లోగిట నీ భార్య నీ భర్తని ఎవరైనా కావచ్చండి. నీ భార్య అయినా కావచ్చు, నీ భర్త అయినా వాళ్ళు ఎన్నో వివాదాలతో, తగాదాలతో, కుటుంబ సమస్యలతో ఇడిపోయారేమో, వాళ్ళని ఒకటిగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుందండి. నీ బిడ్డల పరిస్థితి బాగోలేదని రోధిస్తున్నావేమో, నీ బిడ్డలు మరి అడవిలో కలుపు మొక్కల వలె ఉన్నారేమో, మరి అనేకమైన చెడు వ్యసనాలకు బానిసై ఉన్నారేమో. ఆ వ్యసనాల నుంచి దేవుడు తప్పించబోతున్నాడండి. మరి వాళ్ళను కూడా తప్పించి మీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఇది నమ్మి చదవండి. తప్పకుండా మీ జీవితంలో అద్భుత కార్యములు చేయబోతున్నాడు. ముందుగా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ మరి మీ కుటుంబం కొరకు ఇలా ప్రార్థించండి. మరి కీర్తన గ్రంథం కూడా మరి రోజుకి 3 సార్లు ఇలా చదువుతూ మీరు దేవుడి మీద భారం వేసి మరి ప్రార్థిస్తూ ఉంటే దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్థికంగా, కుటుంబ పరంగా మీరు బాగుంటారండి. కీర్తన గ్రంథము రోజు కూడా 3 సార్లు చదువుతూ ప్రార్థించండి.
దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ప్రైజ్లాడండి. చిన్న చరణం అయితే పాడుకుందాం. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోకం ఛాయాలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోకం ఛాయాలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోకం ఛాయాలు చూచినప్పుడు. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కినందున. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కినందున. పట్టి బంధించి రాజు అగ్నిలో వేసిన, పట్టి బంధించి రాజు అగ్నిలో వేసిన. నాలుగోవాడు తిరిగి రాలేదా, ఓ భక్తుడా, నాలుగోవాడు తిరగలేదా. సారీ అండి, చరణం అయితే గుర్తు రాలేదు. సో ఆ చరణం ఇంకొంచెం గుర్తు ఉన్నది వరకు ఆ సాంగ్ అయితే పాడాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియో. మరి ఎవరైతే దుఃఖంతో ఉన్నారో, ఎవరైతే బాధలతో ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.